అందరికీ నమస్కారం. హిస్టరీ ఛాలెంజ్కి స్వాగతం. 5 నిమిషాల్లో 20 పాత ప్రశ్నలు. చూద్దాం మీ నాలెడ్జ్ ఎంత షార్ప్గా ఉందో. ఆధునిక భారత చరిత్రలో ఇదొక స్పీడ్ రన్ లాంటిది. రెడీగా ఉన్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? ఓకే, మన ప్లాన్ ఇది. మొత్తం 4 రౌండ్లు. ఫస్ట్ రౌండ్లో యూరోపియన్లు ఎలా వచ్చారో చూస్తాం. రెండో రౌండ్లో బ్రిటిష్ రాజ్ ఎలా మొదలైందో తెలుసుకుంటాం. మూడో రౌండ్లో సంస్కరణలు, తిరుగుబాట్లు. ఇక 4వ రౌండ్లో మన స్వాతంత్ర్య పోరాటం. చివర్లో అన్నిటినీ కలిపి ఒక క్విక్ రివ్యూ కూడా ఉంటుంది. సరే, టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ రౌండ్లోకి దూకేద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్. వాస్కో డగామా ఇండియాలోని క్యాలికట్కి ఎప్పుడొచ్చాడు? ఆప్షన్స్ చూశారు కదా. చాలామంది 1492 అని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ అది కొలంబస్ అమెరికా వెళ్లిన సంవత్సరం. సో అది కాదు. మరి సరైన సమాధానం ఎస్, 1498. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. వాస్కో 98 రేస్లో గెలిచాదు అని అనుకోండి. సింపుల్ కదా. 1498 లాక్ చేసేయండి. ఓకే, నెక్స్ట్. ఇండియాలో మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? వాస్కోడగామా అనుకుంటున్నారా? కాదు, అతను దారి కనుక్కున్నాడు అంతే. అల్బుకార్కేమో గోవాని గెలిచాడు. మరి ఫస్ట్ గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్కో డి అల్మేడా. ఇతని స్పెషాలిటీ ఏంటంటే బ్లూ వాటర్ పాలసీ. అంటే భూమి మీద కన్నా సముద్రం మీద పట్టు సాధించాలని చూశాడు. అందుకే మన స్పీడ్ ట్రిక్ ఏంటంటే అల్మేడా లక్ష్యం సముద్రం. పోర్చుగీస్ తర్వాత ఇప్పుడు ఇంకో యూరోపియన్ పవర్ గురించి చూద్దాం. 1602లో విఓసి అని ఒక కంపెనీ వచ్చింది. ఈ విఓసి అంటే ఏ దేశం వాళ్లది? ఆప్షనల్ చూడండి. ఆన్సర్ ఇస్ డచ్. ఈ విఓసికి ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా? ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి జాయింట్ స్టాక్ కంపెనీ. గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్. విఓసి వినడానికి హాలండ్ను గుర్తు చేస్తుంది అంతే. తర్వాతి ప్రశ్న. ఇది ఇండియాలో పవర్ బ్యాలెన్స్ని మార్చేసిన యుద్ధం. బెదర యుద్ధం ఇంగ్లీష్ వాళ్లకి ఇంకెవరికి మధ్య జరిగింది? ఆలోచించండి. సరైన సమాధానం డచ్. ఈ యుద్ధంలో ఓడిపోవటం వల్లే డచ్ వాళ్లు ఇండియా నుండి ఇండోనేషియా వైపు వెళ్ళిపోయారు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్. బెదరలో డచ్ బలహీనపడింది. ఇక మన ఫస్ట్ రౌండ్ చివరి ప్రశ్న. కొన్ని వందల ఏళ్లపాటు మన దేశ భవిష్యత్తును మార్చేసిన కంపెనీ గురించి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు మొదలైంది? సమాధానం 1600. కరెక్ట్గా ఆ సంవత్సరం చివరి రోజున, అంటే డిసెంబర్ 31న క్వీన్ ఎలిజబెత్ I దీనికి పర్మిషన్ ఇచ్చింది. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ట్రిక్ శతాబ్దపు గుర్తు అని అనుకోండి. శతాబ్దం మలుపులో ఒక కొత్త ప్రారంభం. రౌండ్ 2కి వెల్కమ్. ఇక్కడ బ్రిటిష్ వాళ్లు ఎలా పవర్లోకి వచ్చారో చూద్దాం. మన మొదటి ప్రశ్న. ఐక్స్లా చాపెల్ ఒప్పందం ఏ యుద్ధాన్ని ఆపింది? ఆలోచించారా? సరైన సమాధానం మొదటి కర్ణాటక యుద్ధం. ఈ ఒప్పందం వల్లే మద్రాస్ మళ్లీ ఇంగ్లీష్ వాళ్ల చేతికి వచ్చింది. దీనికి ఒక కూల్ ట్రిక్ ఉంది. ఐక్స్లా చాపెల్ A1. A ఫర్ ఐక్స్, 1 ఫర్ మొదటి కర్ణాటక యుద్ధం. నెక్స్ట్, చరిత్ర గతిని మార్చేసిన ఒక పెద్ద యుద్ధం గురించి ప్రశ్న. మూడో పాణిపట్ యుద్ధం అహ్మద్ షా అబ్దాలీకి ఇంకా ఎవరికి మధ్య జరిగింది? చెప్పండి చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ మరాఠాలు. ఈ యుద్ధంలో మరాఠాలు ఓడిపోవడమే బ్రిటిష్ వాళ్లు పైకి రావడానికి దారి చూపింది. దీనికి ఒక క్విక్ ట్రిక్. పాణిపట్ 3 M వర్సెస్ A, అంటే మరాఠాలు వర్సెస్ అబ్దాలీ. ఓకే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ల ఆర్థిక కంట్రోల్కి పునాది వేసిన ఒక పాలసీ గురించి. డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్. ఏ యుద్ధం తర్వాతొచ్చింది? ఆన్సర్ బక్సర్ యుద్ధం. 1764లో ఈ యుద్ధం అయిపోయాక అలహాబాద్ ఒప్పందం జరిగింది. దానితో ఈ ద్వంద్వ ప్రభుత్వం మొదలైంది. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక క్యాచీ ట్రిక్ ఉంది. బక్సర్ తెచ్చింది బక్స్, అంటే ఆదాయం వాళ్ల చేతిలోకి వెళ్ళిందని అర్థం. ఈ తర్వాతి ప్రశ్న బ్రిటిష్ వాళ్ల అత్యంత కాంట్రవర్షియల్ పాలసీస్లో ఒకటి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. దీన్ని ఎవరు తీసుకొచ్చారు? మీ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ లార్డ్ డల్హౌసీ. వారసులు లేని రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేయడమే ఈ పాలసీ. దీనికొక ఈజీ ట్రిక్. డల్హౌసీ డిలీట్స్ డైనాసిటీస్. ఇప్పుడు మన జాతీయోద్యమంపై పెద్ద ఇంపాక్ట్ చూపిన ఒక సంఘటన గురించి. 1905లో బెంగాల్ విభజనను ఎవరు అనౌన్స్ చేశారు? సమాధానం లార్డ్ కర్జన్. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్. దీన్ని రద్దు చేసింది మాత్రం 1911లో లార్డ్ హార్డింజ్. కాని దీన్ని స్టార్ట్ చేసింది మాత్రం కర్జన్. సో మన ట్రిక్ ఏంటంటే కర్జన్ కట్ బెంగాల్.
రౌండ్ 3కి వెల్కమ్. ఇప్పుడు మనం సోషల్ రిఫార్మ్స్, తిరుగుబాట్ల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఆత్మీయ సభను ఎవరు స్థాపించారు? సరైన జవాబు రాజా రామ్మోహన్ రాయ్. మిగతావాళ్లు కూడా గొప్పవాళ్లే. దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని సభ, వివేకానంద రామకృష్ణ మిషన్ స్థాపించారు. కాని ఆత్మీయ సభ అంటే రాజా రామ్మోహన్ రాయ్. గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ట్రిక్, రామ్ నా ఆత్మ. మన సంస్కరణల ప్రయాణాన్ని కంటిన్యూ చేద్దాం. సత్యశోధక్ సమాజ్ను స్థాపించింది ఎవరు? ఆప్షన్స్లో అందరూ గొప్ప సంస్కర్తలే, కానీ సరైన సమాధానం జ్యోతిబా పూలే. మార్గం ద్వారా అంబేడ్కర్ స్థాపించింది బహిష్కృత్ హితకారిణి సభ. ఫూలేను గుర్తుపెట్టుకోవడానికి మన ట్రిక్, ఫూలే సత్యాన్ని కనుక్కున్నారు. ఎందుకంటే సత్యశోధక్ అంటే సత్యాన్ని వెతికేవాళ్ళు అని. సోషల్ రీఫార్మ్స్ నుండి ఇప్పుడు ఎకనామిక్ క్రిటిసిజం వైపు వెళ్దాం. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ఫేమస్ పుస్తకం ఎవరు రాశారో? ఈ పేరు అందరికీ తెలిసి ఉండాలి, దాదాభాయ్ నౌరోజీ. ఆయన్నే మనం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. ఆయన డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ చాలా ఫేమస్. అందుకే మన ట్రిక్, దాదాకు తెలుసు డ్రెయిన్ గురించి. ఓకే, ఇప్పుడు 1857 సిపాయిల తిరుగుబాటు గురించి మాట్లాడుకుందాం. ఈ తిరుగుబాటు అసలు ఎక్కడ మొదలైంది? చాలామంది ఢిల్లీ అనుకుంటారు, కాని కాదు. సరైన సమాధానం మీరట్. సిపాయిలు మీరట్లో తిరుగుబాటు చేసి ఆ నెక్స్ట్ డే ఢిల్లీకి వెళ్లారు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ రైమ్, తిరుగుబాటు మీరట్ నుండి మొదలైంది. 1857 తిరుగుబాటు దేశమంతా వ్యాపించింది అనడానికి ఈ ప్రశ్నే ఒక ఉదాహరణ. బీహార్లో ఈ తిరుగుబాటును ఎవరు నడిపించారు చెప్పండి? కరెక్ట్ ఆన్సర్, కున్వర్ సింగ్. తాంతియా తోపే సెంట్రల్ ఇండియాలో, బఖ్త్ ఖాన్ ఢిల్లీలో పోరాడారు. కాని బీహార్లో గెర్రిల్లా యుద్ధంతో బ్రిటిష్ వాళ్ళని ముప్పుతిప్పలు పెట్టింది కున్వర్ సింగ్. మన ట్రిక్, బీహార్ రాజు కున్వర్. ఇక మన ఫైనల్ రౌండ్, మన స్వాతంత్ర పోరాటంలో ఒక కీలకమైన సంస్థ గురించి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో మొదలైంది? ఇది చాలా ఇంపార్టెంట్ డేట్, 1885. ఆ సంవత్సరం డిసెంబర్లో 72 మందితో బొంబాయిలో మొదటి సెషన్ జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక మంచి రైమ్ ఉంది, 85 కాంగ్రెస్కు జీవం పోసింది. జాతీయ ఉద్యమంలో కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి చూద్దాం. స్వదేశీ ఉద్యమం దేనికి రియాక్షన్గా మొదలైంది? ఆప్షన్స్ చూడండి. కరెక్ట్ ఆన్సర్ బెంగాల్ విభజన. రౌలెట్ చట్టానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చింది. కానీ 1905లో బెంగాల్ విభజనకే స్వదేశీ ఉద్యమం మొదలైంది. సో మన ట్రిక్, బెంగాల్ను రక్షించడానికి స్వదేశీ. తర్వాతి ప్రశ్న, స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక పెద్ద ఇంటర్నల్ బ్రేక్ గురించి. కాంగ్రెస్లో మితవాదులు, అతివాదులు ఎప్పుడు విడిపోయారు? సమాధానం 1907. దీన్నే మనం సూరత్ చీలిక అని అంటాం. ప్రెసిడెంట్ ఎలక్షన్ విషయంలో గొడవ జరిగి విడిపోయారు. దీన్ని గుర్తుకెట్టుకోవడానికి ఒక క్లవర్ ట్రిక్, 7 తెచ్చింది సూరత్లో చీలిక. ఈ ప్రశ్న చాలామందికి ఉండే ఒక కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తుంది. సైమన్ కమిషన్ ఇండియాకి ఎప్పుడొచ్చింది? సరైన సమాధానం 1928. గుర్తుపెట్టుకోండి, కమిషన్ను నియమించింది 1927లో, కానీ అది ఇండియాకొచ్చింది మాత్రం ఒక సంవత్సరం తర్వాత, అంటే 1928లో. అందుకే మన ట్రిక్, సైమన్ ఆలస్యం, 28లో వచ్చాడు. ఇక మన ఫైనల్ క్వశ్చన్, ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగే ప్రశ్న ఇది. దండియాత్ర ఎప్పుడు మొదలైంది? చూడండి, గాంధీజీ దండికి చేరి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించింది ఏప్రిల్ 6న. కాని యాత్ర మొదలైంది మాత్రం మార్చ్ 12, 1930న. సో సరైన సమాధానం బి. దీనికి సింపుల్ ట్రిక్, మార్చిలో మార్చ్. ఇక మన ఫైనల్ రివ్యూ టైం. ఈ టైంలైన్ను చూడండి. యూరోపియన్ల రాకతో మొదలైన మన కథ, బ్రిటిష్ పవర్ పెరగడం, దానికి రియాక్షన్గా 1857 తిరుగుబాటు, ఆ తర్వాత కాంగ్రెస్ ఏర్పాటు, సూరత్ చీలిక లాంటి ఇబ్బందులున్నా చివరికి దండి మార్చ్ లాంటి ప్రజా ఉద్యమాల వైపు ఎలా సాగిందో క్లియర్గా చూపిస్తుంది. ఇది మన ఆధునిక చరిత్ర యొక్క ఒక క్విక్ సమ్మరీ. ఈ టేబుల్ మనం చర్చించిన 3 గొప్ప సంస్కర్తల గురించి క్లుప్తంగా చెప్తోంది. రాజారాం మోహన్ రాయ్ సోషల్ రిఫార్మ్స్కి నాంది పలికితే, జ్యోతిబా ఫూలే కుల వ్యవస్థపై పోరాడారు. దాదాభాయ్ నౌరోజీ ఏమో బ్రిటిష్ ఆర్థిక దోపిడీని బయటపెట్టారు. 3 వేర్వేరు మార్గాల్లో మన దేశాన్ని మేల్కొలిపారు. దీంతో మన హిస్టరీ ఛాలెంజ్ ముగిసింది.
కానీ వెళ్లే ముందు మీకోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్న. యూరోపియన్ల రాక నుండి దండి మార్చ్ వరకు మనం ప్రయాణించాం కదా, ఇంతకీ భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని ఏ సంఘటనను అనుకుంటున్నారు? దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.